Anisha, answer me, damn it! Bye. అబూ బకర్ అబ్దుల్లాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కేర్లెస్గా ఉన్నావు రియాజ్. దగ్గరికి వచ్చేసి చూడు. సారీ బాయ్. పోలీసులు లోపలికి వచ్చారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం. దీన్ని మూలపడే. ఇర్ఫాన్, అనిషా నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఏమన్నావు? ఇర్ఫాన్ కాదు, అనిషా ఏమైంది? అనిషా మాట్లాడు. వింటున్నావా అనిషా? అనిషా ఇర్ఫాన్, నువ్వు చాలా తెలివైన వాడివని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఈరోజు నువ్వు ప్రూవ్ చేసావు. గుడ్ జాబ్ ఇర్ఫాన్, గుడ్ జాబ్. ఏంటిలా చూస్తున్నావు? ఓ అదా, కార్తీక్ అని పేరు పెట్టుకొని నీ ముందు అబూబకర్ అబ్దుల్లా నుంచున్నాడేంటని చూస్తున్నావా? నేను కన్వర్ట్ అవ్వడానికి పెద్ద కథ ఏం లేదు ఇర్ఫాన్. 12 ఏళ్లప్పుడు అమ్మ చనిపోయింది. మనసు గాయపడింది. అప్పుడే మా నాన్న చుట్టాలతో సిరియా పంపించాడు. అక్కడ నేను హిందూగా బతకడానికి కష్టపడ్డాను. అలా కష్టపడేటప్పుడు అల్లా ఒక్కడే దేవుడని నాకు దారి చూపించింది ఇస్లాం. అప్పుడే నా ఫ్రెండ్ హైదర్ సలాలుద్దీన్ నాకు ఐసిస్ని పరిచయం చేశాడు. అక్కడే నాకు ఐసిస్ లీడర్ అబూబకర్ అల్ బగ్దాదీతో పరిచయం ఏర్పడింది. 3 రోజులు ఇర్ఫాన్, 3 రోజుల్లో ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. అలా కార్తిక్గా ఉన్న నేను అబూబకర్ అబ్దుల్లాగా మారాను. 2013 నుంచి ఇండియాలో అనేక చోట్ల చిన్న చిన్న అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. కాఫీర్లను అణిచేసి క్యాలిఫేట్ సృష్టించడానికి టెర్రర్ పుట్టాలి, టెర్రరిజం పెరగాలి. అండ్ ఫర్ దాట్ ఐ నీడెడ్ అన్ ఆర్మీ. అందుకే నా ఐడెంటిటీని మార్చుకొని గడిచిన 8 ఏళ్లలో ఇండియా అంతటా మా వాళ్ళని జాగ్రత్తగా తయారు చేశాను. చిన్న చిన్న అటాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ శ్రీలంకలో జరిగిన అటాక్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఐసిస్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ముసుగుచాటున వాళ్ల వెనక నేనున్నాను. అష్రఫ్, రియాజ్ ఆ టైంలోనే నన్ను కలిశారు. ఈ ప్రపంచమే తిరిగి చూసేలా ఓ కెమికల్ అటాక్ ప్లాన్ చేశాం. పోయిన సంవత్సరం నుండి మాకు కావలసిన కెమికల్స్ కొంచెం ఆర్డర్ చేశాం. నేను ప్లాన్ చేసింది పూర్తి చేయడానికి నా కార్తిక్ అనే పేరు హెల్ప్ అయింది. ఈ రోజు వరకు కార్తిక్ని ఎవరూ అనుమానించలేదు, వెతకలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నది కార్తిక్ అనే హిందువుని కాదు, అబూబకర్ అబ్దుల్లా అనే ముస్లింని. అయినా పిరికోడ్లో ఈ పని ఏంటి అనుకుంటున్నావా? బలవంతుడిగా ఉండడం కంటే బుద్ధిమంతుడిగా ఉంటేనే గెలుస్తాం ఇర్ఫాన్. పద. सर अजय, 1 मिनट सर, प्लीज बैठो. Ajay, I have played many games of chess with you, and every time I thought I had you cornered on a chessboard, you always had a plan B. You never lost a game. But then that was just a game of chess. This isn't. కరెక్ట్ టైంకి మనం కొలిచే దేవుడు నిన్ను నా కళ్ళ ముందు ఉంచాడు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో నౌ బ్రదర్. ఇర్ఫాన్, మనందరికీ లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. మనం చేయాల్సిన పనులు పూర్తయిన వెంటనే మన టైం అయిపోయిందని అర్థం. నీ లైఫ్కి పర్పస్ ఈ సిరియన్ గ్యాస్ని తయారు చేయడం. అది నువ్వు చక్కగా పూర్తి చేసావు. సో థ్యాంక్ యూ ఇర్ఫాన్. If you want me to believe that you don't have another game plan here, then I must have misread the intelligence of the smartest man I have known. మనం కొలిచే ఆ దేవుడే నిన్ను నా కళ్ళ ముందుంచాడు. 8 ఏళ్లగా ఎదురు చూస్తున్నాను.
we're ready. Sir? अजय, तुमने इसका जवाब नहीं दिया अजय. This time there's no other master stroke. Just a missile. గుడ్ లక్. సార్ ఆల్ సెట్. సార్ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకి నోటీసులు ఇచ్చాం సార్. ఆల్రెడీ ఎవాక్యుయేషన్ జరుగుతుంది సార్. ఫైర్ సర్వీస్, అంబులెన్స్. అన్ని స్టాండ్ బైలో ఉన్నాయి సార్. వెళ్ళి కాల్చిపడేంట్రా, బతకూడదాడు. రియాజ్, మోసపోయా రియాజ్. ఆ ఇర్ఫాన్ గారు మన ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు. బాయ్ నేను వెంటనే వస్తున్నా. నేను చెప్పేది విను రియాజ్. ఫ్యాక్టరీ చిమ్నీ నుండి గ్యాస్ ని ఇప్పుడే రిలీజ్ చేస్తాను. నువ్వు వైజాగ్ సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాలైనా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మార్కెట్స్, ఎయిర్పోర్ట్ అన్ని ప్లేసెస్ కి సిలిండర్స్ ని పంపించి నమ్మకం లేని కాఫీలు ఊపిరాడక కొట్టుకొని చావడం ఈ ప్రపంచం చూడాలి. వైజాగ్ మొత్తం సెరీన్ గ్యాస్ తో నిండిపోవాలి. దిస్ ఇస్ అవర్ మూమెంట్. అర్థమైందా? మన ఇన్నేళ్ల పోరాటం దీనికోసమే. మన ప్రాణాల గురించి దిగులు పడకు. మనకంటూ జన్నత్లో స్థానం ఉంటుంది బ్రదర్. ద క్లెన్సింగ్ బిగిన్స్ నౌ.
పీకేవరా తప్పుంటే నన్ను ఆపరా తిరిగి పందా తూ నిషా Hey! Are you okay? Gas release అయింది ఇర్ఫాన్. We have to get out now. We can't stop it. No. Take the laptop. ఇందులో వాడి నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది అజయ్ సార్కి ఇచ్చేసి స్టాప్ ద నెట్వర్క్. గో నౌ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇర్ఫాన్? మెయిన్ చిమ్నీలో 20 అడుగుల పైన ఒక కంట్రోల్ బాక్స్ ఉంది. ఎవరన్నా పైకెక్కి ఆ స్విచ్ని మాన్యువల్గా ఆఫ్ చేయాలి. వాట్? దేర్ ఇస్ ఎ మిసైల్ కమింగ్ అట్ us. సో ఎలాగో ఈ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసి జనాల్ని కాపాడతారు. ఇప్పుడు ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద. ఎవరైతే ఒక మనిషిని చంపుతారో వారు మనిషి జాతి మొత్తాన్ని చంపినట్టు. ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడుతారో వారు సమస్త జీవుల్ని కాపాడిన వారవుతారు. నా ఖురాన్ నాకు ఇదే నేర్పించింది. నా ప్రాణం పోయినా పర్లేదు. ఐ హావ్ టు గో. వెళ్ళమన్నానా? సార్ నేను ఫ్యాక్టరీ బయటే ఉన్నాను. అంతా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కానీ ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయిపోయింది సార్. ఇంకో 10 నిమిషాల్లో గ్రౌండ్ లెవెల్కి వస్తుంది. దాన్ని వెంటనే ఆపకపోతే చాలామంది ప్రాణాలు పోతాయి సార్. ఓకే. బస్సులు ఎక్కండి. He did it, sir. మిషన్ కంప్లీట్. ఓకే.
अजय ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇర్ఫాన్ అహ్మదే మనం చంపిన అబూబకర్ అబ్దుల్లా అని నమ్మి సంతోషంగా ఉంది. కానీ ఎవరు ఈ ఇర్ఫాన్ అహ్మద్? ఈరోజు ఎందుకు అతను ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు? इसका असली नाम क्या था? इरफान अहमद या अबू बकर अब्दुल्ला? खैर जाने दो, क्या फर्क पड़ता है? एक आतंकवादी तो एक आतंकवादी ही होता है. गुड जॉब. ఇదొక మిషన్ అనడం కన్నా ఒక ముస్లిం అబ్బాయి వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం కలిసి చేసిన సాక్రిఫైస్ అనొచ్చు. అబూబకర్ అబ్దుల్లాని వాడి ఐసిస్ నెట్వర్క్ని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన త్యాగం అనొచ్చు. వీ వర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ అబూబకర్. వాడిని కనిపెట్టడానికి వాళ్ళు ఆడిన అదే ఆటని మేము ఆడాం, స్టేయింగ్ ఇన్విజిబుల్. ఇర్ఫాన్ అహ్మద్. ఎస్. నాకు నమ్మకస్తులైన కొందరికి మాత్రం తెలిసిన టాప్ ఇంటెలిజెన్స్ మిషన్. కెమికల్ ఇంజనీర్. ఎస్. Are you in love with Archana Krishnamurthy? Yes. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి నేను హ్యాండ్ పిక్ చేసిన ఒక టీమ్, అ టీమ్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓ తెలివైన టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వాడికన్నా తెలివైన ఒకరిని నేను నియమించాను. వాడి నిజమైన పేరుని, జీవితాన్ని మొత్తం ఎరేస్ చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళతో అబద్ధాలు చెప్తూ రిస్క్ తీసుకుంటూ మిషన్ కోసం మాత్రమే బతికిన ఒక ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. డాక్టర్ జాజీకి పరశురామ్కి బిజినెస్ కనెక్షన్ ఉందని తెలిసే తను పరశురామ్ దగ్గర పనిలో చేరాడు. వీళ్ళే ఈ అటాక్స్ చేయబోయే ISIS ఆపరేటివ్స్. హౌ లాంగ్ డు వి హావ్? హార్డ్లీ 2 days. ఈస్టర్ రోజున కొలంబోలో చాలా చోట్లలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్ జరగబోతున్నాయని, దానికి కారణం అబూబకర్ అబ్దుల్లాని అని తెలిసింది. అబూబకర్ ఆ బాంబర్స్కి హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తాడనుకున్నాం. అక్కడ అటాక్స్ జరగబోతున్నాయని శ్రీలంకన్ ఇంటెలిజెన్స్కి ఇన్ఫార్మ్ చేసింది. ఆ అటాక్స్ని ఆపలేకపోయారు. వాడి ఇక్కడికి రాలేదనుకుంటా. బట్ వీ మేనేజ్ టు స్టాప్ దెమ్ ఇన్ ఇండియా. ఇర్ఫాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల జాజీ కెమికల్ ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్ అష్రఫ్ రెస్ట్రిక్టెడ్ కెమికల్స్ని ఆర్డర్ చేయబోతున్నట్టు మాకు తెలిసింది. వీ సస్పెక్టెడ్ దట్ దే వర్ ప్లానింగ్ అ కెమికల్ అటాక్. వాళ్ళకు ఒక కెమికల్ ఇంజనీర్ ఖచ్చితంగా అవసరమయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేశాం. అష్రఫ్ జాజీ దగ్గర కెమికల్ ఇంజనీర్, PhD in chemical engineering. Take him out. Okay. Hyderabad was the first step in making the world believe that he was a terrorist. నువ్వే అబూబకర్ అబ్దుల్లా అని ఈ లోకాన్ని నమ్మించబోతున్నాం. ఓకే, Let's get this done. ఒక కంట్రోల్ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 10 అనాథ శవాల్ని విక్టిమ్స్గా వాడి ఈ ప్రపంచం మొత్తం ఇర్ఫాన్ని తిరిగి చూసేలా చేశాం. అతనే ఐసిస్ తీవ్రవాది అని నమ్మించాం. ఒక సస్పిషియస్ సిచ్యువేషన్లో ఇర్ఫాన్ అహ్మద్ అనే పేరుతో ఒకరిని ప్లేస్ చేస్తే ఈ ప్రపంచం వాడిని ఎలా చూస్తుంది? టెర్రరిస్ట్ ఇర్ఫాన్ అహ్మద్ ISIS ఆపరేటివ్. నేను చెప్పిన ఈ స్టోరీ నమ్మి మీడియా కూడా ఇతనికి తీవ్రవాది అనే బిరుదు వచ్చింది. అదే టైంలో అష్రఫ్ని ఎలిమినేట్ చేసి వీ కెప్ ద డోర్స్ ఓపెన్ ఫర్ ఇర్ఫాన్. CCTVలో ఏం తెలియదు. ఒకవేళ చెక్ చేసినా కార్డియాక్ అరెస్ట్ అనుకుంటారు. బాడీ ఆటోప్సీకి వెళ్లేలోపే ఆ డ్రగ్స్ అన్ని డిసాల్వ్ అయిపోతాయి. రెస్క్యూ మిషన్ ఎప్పుడు అనేది చెప్తాను, అంతవరకు స్టే అవుట్ ఆఫ్ సైట్. మేం ప్లాన్ చేసినట్టే వీ ఎగ్జిక్యూటెడ్ హిస్ ఎస్కేప్. మీ అమ్మగారిని 3rd floorలో ఉంచారు. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ వన్ థింగ్. మీ అమ్మ చాలా క్రిటికల్గా ఉన్నారు. వీ కెన్ కాల్ దిస్ ఆఫ్ రైట్ నౌ. జస్ట్ సే ద వర్డ్. లేదు సార్, మా అమ్మకి ఏం కాదు సార్. ఇన్ని రోజులు వెయిట్ చేసి మిషన్ లాస్ట్ స్టేజ్లో ఉండగా
ఆవిడ కోసం నేను ఇది ఆపేయటం ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదు సార్. Even in her death, she stood by her son. And in her death, her son stood by his country. Being an Indian is an emotion. పేరు, మతం, జాతి, నమ్మకం వీటన్నింటిని బట్టి ఒకరిని ఇండియన్ అని ఎలా చెప్పగలం? మతం నమ్మకాల్ని దాటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి మనల్ని ఈరోజు కాపాడింది ఒక ఇండియన్ ముస్లిం. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. A silent warrior. His is a story of hope, faith, and belief. And that makes him a king of this land. Kani, terrorism doesn't stop there. ఎంతమంది అబూబకర్ అబ్దుల్లాలో వచ్చినా సరే మెడల్స్, ప్రమోషన్స్, రికగ్నిషన్స్ ఇవేవి ఉండవని తెలిసిన మనల్ని కాపాడడానికి ఇంకో ఇర్ఫాన్ అహ్మద్.